శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 8121298248. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. పూర్వజన్మ సుకృతంతో ఈ రాశి వారి జీవితంలో గోల్డెన్ టైం ప్రారంభం కాబోతుంది. కార్తీక పౌర్ణమి తర్వాత వీరి జీవితంలో 3 అతిపెద్ద శుభవార్తలు జరగనున్నాయి. జాక్పాట్ కొట్టబోతున్నారు. వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఊహించని రీతిలో అదృష్టం వీరిని అందలాన్ని ఎక్కించబోతుంది. కార్తీక పౌర్ణమి తర్వాత వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే పూర్వజన్మ సుకృతంతో ఈ రాశి వారి జీవితంలో కార్తీక పౌర్ణమి తర్వాత జరిగే 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి? వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభయోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు కార్యసాధకులు. ఏదైనా పనిని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులను గౌరవిస్తారు. అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఎంతటి కార్యాలనైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. పూర్వజన్మ సుకృతంతో ఈ రాశి వారి జీవితంలో కార్తీక పౌర్ణమి తర్వాత జరగబోయేది ఏమిటి? అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో జరగనున్న 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి? అదేవిధంగా ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలను గురించి చూసుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి తర్వాత వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. పూర్వజన్మ సుకృతంతో గోల్డెన్ టైం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో వీరు అన్నింటా విజయాన్ని సాధిస్తారు. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. వీరు చేసే మంచి పనులతో కీర్తి ప్రతిష్టలు అందలాన్ని అంటుతాయి. ఇక వీరికి తిరిగే ఉండదు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగనున్న 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అంటే వీరికి వృత్తిపరంగా ఈ సమయం అనుకూలంగా ఉంది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మంచి సానుకూల మార్పులు ఏర్పడతాయి. ఊహించని రీతిలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కార్మికులకు, వ్యవసాయదారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పని భారం ఉన్నప్పటికీ ఆశించిన రాబడిని పొందుతారు. ఈ సమయంలో వీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ వృత్తిపరంగా బాగా రాణిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. అలాగే ఎప్పటి నుంచో ఎవరైతే ఉద్యోగంలో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో చేస్తున్నటువంటి ఉద్యోగాల నుండి కొత్త ఉద్యోగాలకు మారాలి అని చేసే ప్రయత్నాలు అంతగా సఫలం కావు. కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి పురోగతిని ఏ విధంగా సాధించాలి అనే దిశగా ముందుకు వెళ్లటం మంచిది. అలాగే ఈ సమయంలో ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి మీ అర్హతలకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందనున్నారు. వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఆశించిన ఫలితాలను పొందుతారు. వ్యాపారపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయం వీరికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే అధిక మొత్తంలో పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారాలను విస్తరించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. అలాగే ఇప్పటి వరకు వ్యాపారపరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు అధికంగా వస్తాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న
రెండవ అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే వీరికి కుటుంబ పరంగా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో బంధువులతోనూ ఆహ్లాదకరంగా గడుపుతారు. అలాగే ఈ సమయంలో స్నేహితుల వలన ఊహించని రీతిలో ఆదాయ మార్గాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడంతో వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక వీరి వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య బంధం మరింతగా బలపడుతుంది. అలాగే వీరి జీవిత భాగస్వామి వీరికి అన్ని విషయాలలో అండగా ఉంటారు. ఈ సమయంలో సంతానపరంగా శుభవార్తలను వింటారు. అలాగే ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న మూడవ అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే ఈ సమయంలో వీరికి విద్యాపరంగా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నారో వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు పాల్గొనే ఇంటర్వ్యూలు సఫలీకృతమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా విలువైనది. వారి యొక్క భవిష్యత్తును అభివృద్ధి చేసుకోవటానికి ఈ సమయంలో వారు చేసే నిర్ణయాలు వారి జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్యావకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే అనవసరమైన వివాదాల్లో తలదూర్చటం వలన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే కళారంగంలో ఉన్నవారు నూతన అవకాశాలను పొందగలుగుతారు. క్రీడాకారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విజయం బాటగా అడుగులు ముందుకు వేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన అంతగా ఇబ్బంది ఉండదు. కానీ ఉదరం తలకు సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. కాబట్టే త్రాగే నీరు, తినే ఆహారంలో జాగ్రత్తలను వహించడం మంచిది. ముఖ్యంగా ప్రతిరోజు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం, ఆరోగ్య నియమాలను పాటించడం చాలా అవసరం. అలాగే వీలైతే ప్రతినిత్యం వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం వలన జీవితంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. అలాగే వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈ సమయంలో వీరు నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు వీరి భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి ఈ సమయంలో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నింటినీ కూడా ఆచితూచి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే ఇక వీరికి తిరిగే ఉండదు. విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభయోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే ప్రతినిత్యము ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు వీలైనప్పుడు ఆదిత్య హృదయం పారాయణం చేయటం వలన వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గురువారం రోజున దత్తాత్రేయుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించటం వలన వీరి జీవితంలో ఎన్నో శుభయోగాలను పొందగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో గ్రహదోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి రాగి చెంబుతో నీళ్లను తీసుకుని రావి చెట్టుకు పోసి అక్కడే కూర్చుని రవి, కుజ దోష నివారణ మంత్రాలను జపించాలి. అలాగే శుక్రవారం రోజున దుర్గామాతను దర్శించుకుని పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం, మిఠాయి కాని, శనగలు కాని, పప్పులు కాని పంచిపెట్టాలి. గోమాతకు అరటి పండ్లను తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. పేదవారికి, లేనివారికి అన్నదానం, వస్త్రదానం చెయ్యాలి. వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన జీవితంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా ఉంటుంది. సో చూసారు కదండి, కార్తీక పౌర్ణమి తర్వాత మకర రాశి వారి జీవితంలో జరగనున్న 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభయోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.